ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి సింపుల్గా టేస్టీగా మిల్ మేకర్ పకోడీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. బయటకు వెళ్ళే పని లేకుండా సింపుల్గా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. వెదర్ బాగున్నప్పుడు ఇలా మిల్ మేకర్ పకోడీ వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా బౌల్ తీసుకొని ఉడికించుకున్న మిల్ మేకర్ నీళ్లు తీసేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి ఒక ఉల్లిపాయని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసి ఆ పేస్ట్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇందులో అరచక్క నిమ్మరసాన్ని పిండుకొని ఈ మిశ్రమం మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. అసలు నీళ్లు పోయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదా, అందులో వాటర్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న మిల్ మేకర్ని పకోడీలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నేను ఉల్లిపాయ పేస్ట్ వేసాను కదా, ఇందులో మీరు కంపల్సరీ వేయండి. అది వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. వేసుకొని నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. బయట అయితే వేస్తారు కానీ నేను ఇంట్లో వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. క్రిస్పీగా భలే చాలా బాగుంటాయి ఈ మిల్ మేకర్ పకోడీ. బయట వర్షం పడుతున్నప్పుడు చక్కగా ఇంట్లో ఇలా వేడివేడిగా మిల్ మేకర్ పకోడీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది కదా. అలాగే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈవినింగ్ టైం స్నాక్గా కానీ చాలా చాలా బాగుంటుంది. మనం బయటకు వెళ్ళి కొనుక్కునే పని లేకుండా ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నింటిని తీసి పక్కన సపరేట్గా ప్లేట్లో పెట్టేసుకోవాలి. మిగతావన్నీ కూడా ఇలాగే సేమ్ వేసుకొని వేయించి పక్కన పెట్టుకున్నాక ఇదే ఆయిల్లో 4 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఇవి పైన గార్నిష్గా బాగుంటాయి, తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు వేడివేడిగా మిల్ మేకర్ పకోడీ సర్వ్ చేసుకొని పక్కన నిమ్మకాయ ముక్కలు పెట్టుకొని పైన ఉల్లిపాయ చల్లుకొని ఇలా వేయించిన పచ్చిమిర్చి పెట్టుకొని అలా కొత్తిమీర చల్లి నిమ్మరసం పిండుకొని తింటే ఉంటుందండి. నిజంగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. బయట వర్షం పడినప్పుడైతే ఇంకా చెప్పవసరం లేదు, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.